వేరే వేరేగా బాయిల్ చేయకుండా అన్ని కలిపి ఒకే దాంట్లో వేసి ఓకే ఓకే గాట్ ఇది కూడా 10 minutes లో రెడీ అయిపోతుంది. సూపర్ అండి. ఇంగ్రీడియెంట్స్ చూద్దాం. బాయిల్ చేసిన పాస్తా, క్యాప్సికమ్, చాప్డ్ క్యారెట్, చాప్డ్ బీన్స్, జింజర్ గార్లిక్, సాల్ట్, కొరియండర్, చాప్ టమాటోస్, గ్రీన్ చిల్లీస్, మసాలాకి గరం మసాలా, టమాటో సాస్, కొరియండర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్. స్టార్ట్ చేద్దామండి. మరి 1 pot పాస్తా ప్రిపరేషన్ ఓకేనండి, చెప్పండి ఎలా చేయాలి. ఆన్ చేద్దాం. ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ గ్రీన్ చిల్లీస్, ఓకే కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఎవరికి ఫేవరెట్ అండి ఈ పాస్తా ఇంట్లో? మా బాబుకి ఇష్టం. పాస్తాస్ ఇవన్నీ అంటే చాలా ఇష్టం. జపనీస్ ఫుడ్స్ ఉంటాయి సార్, స్క్వీ అని బాయిల్డ్ అవన్నీ బాగా ఇష్టపడతాడు. హాట్ అంతా ఇష్టం. పాపకి స్వీట్ అని. తర్వాత జింజర్ గార్లిక్ కొంచెం ఫ్రై అయినా ఫ్రై అయిన తర్వాత మిగతా యాడ్ చేస్తాం. ఈవినింగ్ పిల్లలు ఎప్పుడైనా స్కూల్స్ కాలేజెస్ వచ్చినప్పుడు రిటర్న్ ఈవినింగ్ వాళ్ళ కోసం అంటే ఫాస్ట్ 10 minutes అయిపోయేలాగా. ఎక్కువ టైం అంటే వాళ్ళు చేయలేరు, మనం కూడా రేపు కిచెన్లో అంత స్క్వేర్ చేయలేము కదా, దానికోసం అని. కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేద్దాం. క్యాప్సికమ్, చాప్ క్యాప్సికమ్, బీన్స్, ఓకే క్యారెట్ యాడ్ చేద్దాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటోస్ వేద్దాం మనం. ఓకే ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దామండి, తొందరగా ఫ్రై అవుతుంది, కుక్ అయిపోతుంది. లిడ్ వేస్తామా. ఒక 2 minutes ఇది ఫ్రై అయిన తర్వాత టమాటోస్ యాడ్ చేస్తాం. మీ హాబీస్ ఏంటండి? హాబీస్ అంటే డాన్సింగ్ అంటే చాలా ఇష్టం. డాన్సింగ్ చిన్నప్పుడు నేర్చుకోవాలంటే అప్పుడు అవ్వలేదు మాకు అక్కడ. ఇక్కడ వచ్చిన జుంబా ఇవన్నీ చూసా కానీ టైం అనేది ఎప్పుడు దొరకలేదు. ఇప్పుడు ట్రై చేద్దాం అనుకుంటున్నా. నేర్చుకుంటున్నారు? నేర్చుకుంటున్నాను. జస్ట్ జిమ్ క్లాసెస్ వెళ్తాను. అంటే యోగా ఎక్సర్సైజ్ 2 అవుతాయి కదా, అలా ట్రై. టమాటోస్ యాడ్ చేసేదా. ఇప్పుడు మీ ఇంట్లో రెగ్యులర్ గా ఉండే బ్రేక్ఫాస్ట్ ఏంటి? మార్నింగ్ అయితే ఇడ్లీ, దోశ అయ్యే. కానీ ఇడ్లీ సౌత్ ఇండియనే, కానీ ఏది కూడా రైస్తో చేయను. ఎందుకంటే మా బ్రౌన్ రైస్ లేకపోతే మిల్లెట్స్, రాగి కొర్రలు, దాంట్లో రైస్ అనేది యాడ్ చేయను. ఎందుకంటే రైస్ అవాయిడ్, అంటే రైస్ ఎక్కువ తినద్దు అంటున్నారు కదా, షుగర్, దానికోసం అని చేయను. ఎప్పుడైనా సాటర్డే సండేస్ ఒకసారి, మిగతా టైం అంతా మిల్లెట్స్తోనే. వాటర్ యాడ్ చేద్దాం. ఇంట్లో అందరికన్నా ఎక్కువ షాపింగ్ చేసేది ఎవరైనా? మా పాప. ఏమేమి కొంటూ ఉంటుంది ఎక్కువ? క్లోత్స్, క్లాత్స్, జ్యువెలరీ అనేది ఇయర్ రింగ్స్ బాగా ఇష్టం. వెరైటీస్ పెడుతుంటాను. బాగా తక్కువ షాపింగ్ అనేది బాగా. ఎందుకే అన్న చెల్లెల బాండ్ ఎలా ఉంది? బాగుంటుంది. డబుల్ నిజమా? అసలు ఫైటింగ్ అనేది లేదు. అసలు లేదు. వావ్.
ఏంటంటే గ్యాప్ వల్ల మనం ఏంటో కానీ అసలు ఫైటింగ్ అనేది గ్యాప్ వల్ల ఉండొచ్చు 7 years 7 years గ్యాప్స్ కదా, ఎప్పుడు చెల్లెలు ఏవి అడిగినా కొనిసి ఇస్తాడు, కాదు అనేది ఏది లేదు. హౌ స్వీట్. ఈ మిక్స్చర్ ఎంతసేపు ఉడికించాలి మనం? 5 minutes లో బాయిల్ అయిపోతుంది. టమాటో ఫుల్ మ్యాష్ అయిపోయిన తర్వాత ఈ పాస్తా ఈ మసాలాస్ అని యాడ్ చేసుకుంటే అయిపోతుంది. మీకు ఇంకా స్పీడ్ గా కావాలంటే ఎప్పుడైనా ప్రెషర్ కుక్కర్ లోనే కూడా కుక్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ కలిపేసి కుక్కర్ లో మీడియం ఫ్లేమ్ లో 1 minute 1 విజిల్ వస్తే చాలు, అయిపోతుంది. అంతే, ఈజీ. ఇప్పుడు పాస్తాను మసాలాస్ యాడ్ చేద్దాం. ఓకే, ఈ పాస్తా ఆల్రెడీ మనం బాయిల్ చేసి జస్ట్ హాట్ వాటర్ వేసి తీసాం. పాస్తా బాయిల్ చేసేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ వేస్తే బెటర్ కదా. వాటర్ లో ఆయిల్ లైట్ గా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా, ధనియా జీరా పౌడర్, ఇది ఇంట్లో చేసి తెచ్చిండి. ధనియా మిక్స్, రెడ్ చిల్లీ పౌడర్, మనకు కావాల్సిన టేస్ట్ ప్రకారంగా ఎంత స్పైస్ కావాలో, సాల్ట్ అప్పుడు కొంచెం వేసాం కదా, మిగతాది రెస్ట్ ఇక్కడ వేస్తుంది. ఈజీగా అయిపోతుందండి రెసిపీ కూడా. అవును, నేనైతే సండేస్ ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను జనరల్గా, కొంచెం వెరైటీగా, రెగ్యులర్ది కాదు, తొందరగా అయిపోద్ది. సండే అనేది అందరికి టైం ఉంటుంది కదా, ఇంట్లో ఉంటుంది. ఇది టమాటో సాస్. ఓకే, మిగతా సాసెస్ మనం వేసుకోవచ్చు, అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే, ఎక్కువ సాస్ లేదు. ఇది లాస్ట్ కొరియండర్ వేద్దాం, ఇది ఒకసారి కలిపి. రెడీ అయిపోయింది 1 pot పాస్తా. సర్వ్ చేసుకుందాం. ఓకే, పైనుంచి కొరియండర్ వేద్దాం. ఓకే, ఓకే సైజ్ రెడీ అయిపోయింది 1 pot పాస్తా. ఓకే అండి, చూస్తున్నారు కదా, వేడి వేడిగా 1 pot పాస్తా రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తారు. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. 1 pot పాస్తా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన పాస్తా, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్, పచ్చిమిరపకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, టొమాటో సాస్, అల్లం వెల్లుల్లి ముక్కలు, గరం మసాలా, ఉప్పు, కారం, కొత్తిమీర, ధనియా పొడి. 1 pot పాస్తా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసి మూత పెట్టి కొద్దిసేపు సిమ్లో ఉంచాలి. కాసేపు తర్వాత అందులో టొమాటో ముక్కలు, ఉడకబెట్టిన పాస్తా, గరం మసాలా, జీరా పొడి, కారం, ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలిపి టొమాటో సాస్ కూడా యాడ్ చేసి ఈ మిశ్రమాన్నంతా బాగా కలిపి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, 1 pot పాస్తా రెడీ.